హాయ్ అండి. వెల్కమ్ టు పరిగింటాం పులుగు రుచులు. సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు, సరదాలు, సందడులు ఎన్నో ఉంటాయి కదండి. అలానే సంక్రాంతి రోజు కావచ్చు, భోగి రోజు, కనుమ రోజులు కొంతమంది నాన్ వెజ్ ఫీస్ట్ కూడా చేసుకుంటారు. సో అలాంటి నాన్ వెజ్ ఫీస్ట్లో చాలామంది ఎక్కువ మంది ఉండి ఫెస్టివల్ అంతా కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కువ చేసుకుంటారు. కానీ కొంతమంది సింపుల్గా చేసుకునే వాళ్ళ కోసము అలానే నేను ఒక 2 రెసిపీస్ తీసుకొచ్చేసానండి. మన ఇంట్లో చాలా రోజుల నుంచి, అంటే చాలా ఇయర్స్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ రెసిపీసే తింటూ వచ్చాను. అమ్మ ఏంటంటే మేము ఇక్కడ భోగి రోజు నాన్ వెజ్ తింటామండి, సంక్రాంతి రోజు తినము. సో భోగి రోజు మార్నింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ అండ్ చికెన్ షార్వా ఉంటుంది. మధ్యాహ్నంలో లంచ్లోకి వచ్చేసి చికెన్ పులావ్ ఉంటుందండి. సో అలాంటి చికెన్ పులావ్ని దోశలోకి షార్వా రెసిపీని ఈరోజు మీకోసం తీసుకొచ్చేసానండి. మీరు మటుకు ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అది నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకెందుకంటే ఆలస్యము, లెట్స్ గో. ఈ షార్వా కోసం ముందుగా మనము చికెన్ని ఒక 4-5 సార్లు ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. అలానే మనకు వచ్చేసి గరం మసాలా నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఉంటుందని నేను లాస్ట్లో ఇస్తాను, అందులోంచి వీడియో చూడండి గరం మసాలా ఎలా చేశాను అనేది. అదొక స్పూను. ధనియా జీలకర్ర పౌడర్ వచ్చేసి ధనియా పౌడర్ ఒక స్పూను, జీలకర్ర పౌడర్ ఒక 1/2 స్పూన్ కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ కావాలి. పసుపు, ఉప్పు, కారం ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎండు కొబ్బరి ఒక 1/2 చిప్ప తీసుకోండి. అలానే ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా, ఇవన్నీ వచ్చేసి ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. మొత్తాన్ని కూడా నేను చూపిస్తున్నంతగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అలానే మనం కొత్తిమీర కూడా తీసుకొని కరివేపాకు కూడా కావాలి. ఇప్పుడు వచ్చేసి ముందుగా చికెన్ని మనము ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఇందులో వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్, అలానే 2 స్పూన్ల కారము, ఈ ధనియా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, 1.5 స్పూను. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవాలండి. అలానే ఇప్పుడు ఇదంతా వేసేసిన తర్వాత మొత్తం బాగా ముక్కు కోటేయాలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి, మర్చిపోయాను. సో ఇదంతా వేసేసి బాగా కలిపేసి ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేయండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుండ పెట్టేసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేగిన తర్వాత అందులో బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా వేగనిచ్చేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా వేసేసిన తర్వాత దీని మొత్తాన్ని మనం అదే ఆయిల్లో నీట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని కలుపుకోవాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. సో అలాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ వేసేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ఈ చికెన్లోకి బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్కి అలానే వదిలేయండి. జాగ్రత్త అండి, అడుగు మాడుద్ది. కొబ్బరి అనేది చాలా వరకు అడుగు తొందరగా మాడిపోద్ది. సో ఇప్పుడు ఇలాగా ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులో మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలాగా మనం కొద్దిగా ఎక్కువగానే వాటర్ యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే ఇది షార్వా అండి, కొద్దిగా వాటర్గానే ఉంటుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉడకనిచ్చుకోవాలండి. సో ఇలాగ మనకు పీస్ అనేది బాగా సాఫ్ట్గా అవ్వాలండి. సో అంతవరకు మనం ఉడకనిచ్చుకోవాల్సి వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనిచ్చుకుంటే ఏంటంటే అడుగు మాడకుండా ఉంటుంది. నేను కుండ తీసుకున్నాను కాబట్టి మాడదు, మీరు తీసుకునే విజన్ బట్టి అది ఉంటుంది. సో ఇప్పుడు ఇలాగా మనం మొత్తం ముక్క చాలా వరకు మెత్తబడిపోద్ది. అలానే పులుసు కూడా వాటర్ లాగా లేకుండా అరి అని చెప్పి చిక్కగా ఉండదని షార్వా కన్సిస్టెన్సీ రాగానే మనము ఇప్పుడు ఇందులో హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అలా ఉడకనిచ్చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ షార్వా రెడీ అండి. దీన్ని మీరు వేడి వేడి దోశల్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దోశల రెసిపీ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందని నేను చేయలేదండి, ఇంట్లో అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. సో మీరు కానీ అడిగితే మటుకు నేను ఖచ్చితంగా మన ఇంట్లో ఇలాగ స్పాంజ్ లాగా దోశలు రావాలంటే ఎలా చేసుకోవాలో ఆ రెసిపీ కూడా మీకు తీసుకొచ్చేస్తాను తొందరలోనే. సో మీరైతే నాకు ఈ రెసిపీస్ ఇంట్లో ట్రై చేసి ఇంట్లో దోశలు చేసినప్పుడు ఇది ఈవెన్ ఇడ్లీలో కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి.
షార్వా అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటుందండి, వాటర్లా కాకుండా మరీ చిక్కగా ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఇక మనం లంచ్ స్పెషల్ అయిన చికెన్ పులావ్లోకి వెళ్ళిపోదాము. చికెన్ పులావ్ మనం చేసుకోవాలే కానీ చాలా ఈజీ అండి, సింపుల్గా 1 పాట్ రెసిపీ లాగా చేసుకోవచ్చు. మీరు కనుక మంచి రైస్ తీసుకుంటే ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా కొద్దిగా హెవీ మసాలాతో చేసుకున్నాం మనము. సో మీరు దీనిలో కాంటే మసాలా తగ్గించుకొని చాలా లైట్గా కూడా చేసుకోవచ్చు. సో నేను ఈరోజు చూపిస్తున్న ఈ మసాలాతో మనము ఈ క్వాంటిటీకి 3/4 kg చికెన్కి ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూసేస్తాము. దీనికోసము ముందుగా మనము బిర్యానీ హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, అవి తీసుకోండి మనము పులావ్ చేసుకునేదానికి. అలానే ఒక 10 వరకు పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 మీడియం సైజ్ టొమాటోస్, అలానే ఒక దండిగా కొత్తిమీర కూడా తీసేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, కారం వచ్చేసి ఒక 1.5 స్పూన్ తీసుకోండి, పసుపు, హాఫ్ చెక్క నిమ్మకాయ, ధనియా పౌడర్ 1 స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, మన హోమ్మేడ్ గరం మసాలా 1 స్పూన్, పెరుగు వచ్చేసి ఒక 3 స్పూన్లు తీసుకోవాలండి. సాల్ట్ తగినంత, నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ తీసి పెట్టుకోండి, మనం కావాలంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మనం మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3/4 kg చికెన్ తీసుకున్నాను, అంటే 750 గ్రామ్స్. చికెన్ని 4-5 సార్లు ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ వచ్చేసి కారము, అలానే 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, అలానే మనము 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. మన హోమ్మేడ్ గరం మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి 1 స్పూన్ ఫుల్ ఆఫ్ జింజర్ పేస్ట్ వేసుకొని 1/2 నిమ్మకాయ రసం కూడా పిండేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని నీట్గా కలిపేసేసుకోవాలండి. మొత్తము బాగా మసాజ్ చేయాలి పీస్కి, మొత్తం కూడా ఈజీగా ఒక 3 మినిట్స్ వరకు మనం దీన్ని బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి బాగా ఈ మసాలా అంతా పట్టేలాగా నీట్గా కోట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో కావచ్చు, నార్మల్ ఫ్రిడ్జ్లో కావచ్చు పెట్టేసేయండి. ఇప్పుడు నేను బాస్మతి రైస్ వచ్చేసి నేను చూపిస్తున్న గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నానండి. సో మీకు ఎన్ని కావాలన్నా అన్ని బియ్యం తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాను. వీటిని నీట్గా ఒక 2-3 సార్లు కడుక్కొని ఒక 30 నిమిషాలు దీన్ని నానబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్గా ఆనియన్స్ని, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను, టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను. సో ఇప్పుడు మొత్తాన్ని మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, సో అన్నీ ఇలాగ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దేంట్లో అయితే ఈ పులావ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె వచ్చేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఫస్ట్ అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి, ఒక 3 స్పూన్స్ వరకు. అలానే ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో మనం ఫస్ట్గా మన బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేయాలి. అవి కాస్త వేగనిచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కాసేపు వేగిన తర్వాత పైన స్కిన్ అంతా కూడా కలర్ మారే టైంలో మనము ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేసేసిన తర్వాత వీటి మొత్తాన్ని మనము జాగ్రత్తగా కలుపుకుంటూ మొత్తాన్ని కూడా మనము లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. నాకు కరివేపాకు చాలా బాగుంటుందండి ఫ్రెష్గా, సో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేస్తున్నాను, మీరు కూడా వేసుకోవచ్చు, ఇట్స్ జస్ట్ ఆప్షనల్ థింగ్. సో ఇప్పుడు ఇలా మొత్తం వేసేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలిపేసేసుకొని మనం మొత్తం ఈ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో టొమాటో యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఈ టొమాటోని బాగా మగ్గనివ్వాలండి. పైన స్కిన్ అంతా పోయేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం దీన్ని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ దీన్ని మొత్తాన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము ఉడకబెట్టేసుకోవాల్సి వస్తుంది, వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, పుదీనా కూడా యాడ్ చేయండి. సో నాకు పుదీనా దొరకలేదని వేయలేదు ఆ రోజు. సో మీరు మొత్తం ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత దీని మొత్తాన్ని మన ఆయిల్లో ఈ మసాలా మనం ముందు చేసిన ఆనియన్ మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసేసుకోండి. అలా కలిపిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని మూత పెట్టేసేసుకొని వాటర్ యాడ్ చేయకుండానే కాసేపు ఉడకనివ్వాలి. ఇలాగా కాసేపు మొత్తం కూడా కలిపేసేసుకునేసి మనం ముందుగా ఈ మ్యారినేట్ చేసిన గిన్నెలో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఆ మసాలా అంతలో కలిపేసేసుకొని ఈ చికెన్లో మనం యాడ్ చేసుకోవాలి. సో ఇలా చికెన్లో వేసేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసేసి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి చికెన్ మనం బాగా ఉడకనిచ్చాలి. చికెన్ కూడా ఏంటంటే మనకు
ఈ వాటర్లోనే ఈ చికెన్ అంతా కూడా మనకు బాగా ఇంకొద్దిగా వాటర్ వచ్చి చికెన్ ఇంకా బాగా చాలా టెండర్గా ఉడుకుద్దండి. సో చికెన్ అనేది మనము ఇది 1 పాట్ రెసిపీలా చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో కాదు కాబట్టి మనం ఏంటంటే జస్ట్ ఇక్కడే మనం ముందుగానే ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, బాగా టెండర్గా అయ్యేసి ఆ లోపల లెగ్ పీసెస్ తీసుకున్నాం కాబట్టి ఆ లోపల బ్లడ్ అలా ఉండడం మటుకు ఉండదు. సో చికెన్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకపెట్టేసి చూసుకోండి. ఇప్పుడు చికెన్ అంతా కూడా బాగా టెండర్గా ఉడికిన తర్వాత ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి రైస్ ఉడకడానికి కోసం అనేసి. మనం రైస్ ఇక్కడ వాటర్ ఎలా తీసుకుంటున్నామంటే రైస్ నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకు చికెన్ కోసం విడిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. అది ఆల్రెడీ ఇందాక యాడ్ చేశాను కదా. ఎప్పుడైనా కనుక మనము ఎంత రైస్ అయినా తీసుకోవచ్చు, చికెన్కి మటుకు ఒక 1/2 గ్లాస్ మటుకే చాలండి, ఎక్కువ అవసరం లేదు. మనం కనుక చికెన్ తీసుకున్న తర్వాత వాటర్ కనుక ఎక్కువ ఊరాయి అనుకోండి, అప్పుడు ఇంకా మనము రైస్ కోసం తీసుకున్న వాటర్లో కొద్దిగా తగ్గించేసుకుంటే సరిపోద్ది. ఆ విధంగా చూసేసుకొని. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కనుక చెప్పారనుకోండి, కామెంట్ చేసి నేను ఖచ్చితంగా దానికి క్లారిటీ ఇస్తానండి. నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ కావాలండి. సో ఇలాగ మొత్తం వాటర్ వేసేసిన తర్వాత అవి బాగా పొంగొచ్చే టైంలో మనం నానబెట్టుకున్న రైస్ని వడగట్టుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒకసారి కలిపేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో ఉడికేటప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే కొద్దిగా ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని. ఇంకా ఇప్పటి నుంచి కూడా మనం ఈ లో ఫ్లేమ్లోనే అన్నం ఉడికేంత వరకు కూడా మనము దీన్ని ఉడికించుకోవాల్సి వస్తుంది, రైస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాగ అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకొని చాలా జస్ట్ డెలికేట్గా కలుపుకోవాలండి. దీన్ని రఫ్గా కలిపేస్తే బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఆ లో ఫ్లేమ్లోనే మొత్తం ఉడకనివ్వాలి. సో వన్స్ రైస్ మనకు ప్రిపేర్ అయిపోయిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత అడుగున వాటర్ ఉండకూడదండి. ఏదైనా గెరిట పెట్టుకుని మనం ట్రై చేస్తే ఆ గెరిట క్లీన్గా రావాలి, చెమ్మ ఉండకూడదు. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అలానే వదిలేసేయండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన వేడి చికెన్ పులావు పొగలు కక్కుతూ రెడీ అయిపోయి ఉంటుందండి. సో అంతే అండి, మీరు ఇంకా సర్వ్ చేసుకోవడమే. దీంతోపాటు చికెన్ ఫ్రై కానీ రైతా మనం మార్నింగ్ చేసుకున్న అటువంటి దోశలోకి మిగిలిన షార్వా కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా మనము హెవీ మసాలాల కోసం చేసుకున్నాము. మనం దీన్నే కనుక మసాలా క్వాంటిటీస్ అన్నీ కూడా తగ్గించేసుకొని వాటర్ తగ్గించేసుకుంటే మీకు ఇంకా పలుకుగా రావడమే కాకుండా చాలా బాగుంటుందండి కూడా. అది ఇంకా చాలా మనం తక్కువగా తినే వాళ్ళ కోసం అయితే, తక్కువ మసాలా తినే వాళ్ళకి అది కూడా నేను ఇంకొక రోజు చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉడికింది కదండి పీస్. రైస్ కూడా చాలా బాగుంది. ఇందులోకి నేను వేసిన చికెన్ ఫ్రై కనుక మీకు రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ పెప్పర్ చికెన్ ఫ్రై మన ఛానల్లో ఉందండి, నేను పైన ఇస్తాను, లాస్ట్లో ఇస్తాను, ట్యాగ్స్లో కార్డ్స్లో కావచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి చెక్అవుట్ చేయండి. లేదంటే ఇందులో చేసిన ఫ్రై కూడా ఉంది, అది కూడా నేను ఒకరోజు రెసిపీ చేసి చూపించేస్తాను. సో ఇంకెందుకంటే ఆలస్యం, మీరు వెంటనే వెళ్ళిపోయేసి ఈ ఫెస్టివల్కి ఈ రెసిపీస్ మీరే ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి. అండ్ వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచండి. అమ్మ వాళ్ళకి ఒకరోజు రెసిపీ చేసి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ కదండి 1 పాట్ రెసిపీ. ఫెస్టివల్కే కాదు ఏ అకేషన్కైనా కానీ ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఈ పులావ్ అయితే మటుకు. మీరు ట్రై చేస్తారు కదా, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పడం మటుకు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.